అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లర్లో ఫస్ట్ ఉంటాడనమాట మావాడు. సో వీడు బర్త్డే. ఏంటి అలా పడుకొని ఎవరైనా ఫోటోలు తీస్తారా? అవన్నీ వచ్చేసి అక్కడ పెట్టేసి తర్వాత రెడీ. బాగుందా? హ్యాపీ బర్త్డే కదా. ఎలా ఉంది? బాగుందా? చెప్పే మీరు చూడండి, అందరూ వీడికి విష్ చేయండి, ఎందుకంటే చాలా అల్లరి చేస్తాడు వీడు. సో ఇది హ్యాపీ బర్త్డే ఇక్కడ సెట్ చేసుకొని కేక్ కట్ చేస్తాము. చాలా బాగుంటుంది. రోజు బర్త్డే స్పెషల్ ఏంటంటే కోవా లాగా ఉంటుందన్నమాట. టేస్ట్ ఇది బ్రెడ్తో చేశాను అనమాట. బ్రెడ్ తోటి గులాబ్ జామున్ అలాగే ఇలాగా స్వీట్ చేశాను. చాలా సింపుల్ అనమాట, త్వరగా అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టదు వీటి కోసం అయితే. ఇంకా మనకి కోవా టేస్ట్ వస్తుంది. మన షాపుల్లో ఎలాగైతే కోవా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది అనమాట. చాలా సింపుల్. దీనికోసం నేను బ్రెడ్ అలాగే మిల్క్ పౌడర్ తీసుకుంటున్నా. ఎవ్రీ డే మనకు మిల్క్ పౌడర్ ఉన్నదంటే స్వీట్లోకి యూజ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు పాల ప్యాకెట్ లేనప్పుడు కూడా కాఫీ తాగే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది నేను ఇలా మొత్తం బ్రెడ్కి స్వీట్ చేసుకోవడం కోసం అయితే బాదం ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. కానీ ఇందులో కాజు అయితే లేదు, ఇవాళ అయిపోయింది. నిన్న తీసుకొద్దామని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళాను, కానీ మర్చిపోయాను అనమాట. దానికి మనం చేసేదానికి స్వీట్కి ఎంత చక్కెర కావాలో అంత చక్కెర తీసుకొని మనం ముందుగా డ్రై ఫ్రూట్ చూపించాను కదా, అవి ఇందులో కలిపేసి మిక్స్ పట్టుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మెత్తగా పౌడర్ చేసేసుకొని ఇప్పుడు మన బ్రెడ్ ప్యాకెట్లు ఉంటాయి కదా, వాటిల్లో ఇక్కడైతే 2 రకాల బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి వైట్ బ్రెడ్ దొరుకుతుంది. సో వాటిలో నేను వచ్చేసి మామూలుగా బ్రౌన్ కాకుండా వైట్ది తీసుకున్నాను అనమాట. అయితే ఇందులో మన సైడ్లన్నీ కట్ చేసుకోవాలి. ఇలా సైడ్లు కట్ చేసుకొని మధ్యలో వైట్ ఉంటుంది కదా, అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్, అసలు ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇక గులాబ్ జామ్ కంటే వెలిగించి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ బ్రెడ్ తోటి ఇలా కోవలాగా చేసుకోవాలనుకుంటే కనుక చాలా అంటే సింపుల్గా స్టవ్ వెలిగించకుండా ఓన్లీ మిక్సీ పట్టుకొని మిల్క్ పౌడర్ అలా ఉంటే మనం కొంచెం పాలేసేసుకొని కలుపుకుంటే స్వీట్ అనేది తొందరగా అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా ముందుగా చక్కెర మిక్సీ పట్టుకున్నాం కదా, దాని తర్వాత బ్రెడ్ ముక్కల్ని ఇలా మిక్సీ పట్టుకొని మొత్తం చక్కెర మనం ముందు పట్టింది ప్లస్ అలాగే బ్రెడ్ అంతా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కలుపుకొని ఇలాగా దీంట్లోకి ఒక చిన్న కప్పు నిండా, అంటే ఒక చిన్న గిన్నె నిండా నేను మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట. మిల్క్ పౌడర్ అంతా వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో కనుక ప్రతిరోజు మామూలుగా పెరుగు మీగడ అవన్నీ ఉంటుంది కదా, వాటిల్లో కొంచెం ఫ్రెష్ మీగడ వేసేసుకొని ఇందులో కలుపుకొని, సో ఆ మీగడ నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం పాలు వేసుకొని ఉరికి ఇది దగ్గర పడేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనకి అసలు మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చక్కెరలో మర్చిపోయాను, ఇలాచి కూడా వేసుకోవాలంటే 4-3 యాలక్కాయలు వేసుకోండి చక్కెర మిక్సీ పట్టేటప్పుడు. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదు మీకు, అంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఉన్న వాటితో వేసాను. మీరు చేయాలనుకుంటే అవసరం లేదు, అలాగే ఓన్లీ చక్కెర పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత ఒక A4 షీట్ తీసేసుకొని మన డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకొని ఒక A4 షీట్ వేసి దానికి కొంచెం నెయ్యి పూసేసి ఇలా ప్లాస్టిక్ గిన్నెలో వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మొత్తం అంతా నీట్గా ఇలా స్పూన్ తోటి చేసేస్తే మనకి చాలా బాగుంటుంది. కట్ చేసుకోవడానికి పీసెస్ లాగా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను. సో ఇలా మొత్తం అంతా చేసేసి 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచేస్తే కట్ చేసుకోవడానికి పీసెస్గా చాలా బాగుంటాయి అన్నమాట. సో టేస్ట్ అనేది అసలు నిజంగా కోవా అలాగే టైప్లో చాలా బాగుంటుంది. సో ఒకే బ్రెడ్ ప్యాకెట్ తోటి నేను సగం బ్రెడ్ వచ్చేసి ఇలా స్వీట్ కోసం యూజ్ చేస్తాను, ఇంకొకటి మామూలుగా గులాబ్ జామున్ కోసం అనమాట. ఆ మిగిలినవి సగం ఉన్నాయి కదా, అవి ఇలా స్లైసెస్ తీయకుండా మొత్తం అంతా మిక్సీ పడుతున్నాను నేను ఇలాగా. మామూలుగా అయితే స్లైసెస్లో పక్కన ఉన్నాయి కూడా తీసేయచ్చు, నేనైతే అంతా కలిపి చేస్తున్నాను. సో ఇలా మొత్తం అన్ని ముక్కలు చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి పౌడర్ అనేది వస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో కడగకుండా దాంట్లోనే నేను వేసాను. ఇక మనం చక్కెర పాకం కోసం గులాబ్ జామున్ చేస్తున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకొని చక్కెర పాకము గులాబ్ జామున్కి ఎలా యూజ్ చేస్తామో సేమ్ అంతే మనకు తగినంత తీసేసుకొని కొంచెం కరిగనివ్వాలన్నమాట. కరిగేలోపు పక్కన డీప్ ఫ్రై కోసము నేనైతే ఆయిల్ కూడా వేడి పెట్టేస్తున్నాను. ఆలోపు మనము ఉండల కోసము ఇలా నేను మొత్తం అంతా ఉండల కోసం దీంట్లో కూడా కొంచెం ఒక మిల్క్ పౌడర్ 1 కప్పు, అంటే ఒక గిన్నె నిండా, అంటే మొత్తం అది మెల్ట్ అయ్యడం కోసం అన్నమాట. అలా వేసేసుకొని కొంచెం పాలు కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇలా ముద్దలాగా చేసేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసేస్తే బాగుంటుంది. ప్లస్ చక్కెర పాకంలోకి ఒక 4-3 ఇలాచీ ఉంటుంది కదా, యాలక్కాయలు చీల్చేసి వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇలా ఆయిల్ పూసేసుకొని 2 పక్కల మనం అంతా మొత్తం ఎక్కడ విడిపోకుండా ఇలా సాఫ్ట్గా
బాల్స్ లాగా చేస్తే మనకి గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. అన్నట్టు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అదైతే నాకైతే గుడ్ న్యూస్, మీకైతే కాదో తెలియదు కానీ ఏంటి అంటే ఉమెన్స్ డే రోజు నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే నా ఫోన్ వచ్చేసి పాతది, అది పని చేయట్లేదు. అందుకని చెప్పేసి నేను కొత్త మొబైల్ తీసుకుందామని చెప్పేసి ఉమెన్స్ డే రోజు అయితే అక్కడికి వెళ్ళేసి కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ రోజైతే వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట కొత్త మొబైల్. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికి నా దగ్గర అంతకుముందు పాత మొబైల్ ఉన్నదనమాట. అప్పటికి నేను ఫస్ట్ అనుకోలేదు ఇలా యూట్యూబ్ చేస్తానని. కానీ ఎందుకంటే నేను షాప్ పెట్టిన తర్వాత నాకు ఎక్కువ మొబైల్ యూజ్ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న పాత మొబైల్ పనిచేయట్లేదు సరిగా. ఎలాగో షాప్కి ఇంకా బిజినెస్ కోసము ఇంకా యూట్యూబ్ ఎలాగో చేస్తున్నాం కదా, ఏదో ఒక రోజు తప్పకుండా మనం సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. ప్రస్తుతానికైతే నాకు ఇప్పుడైతే షాప్ మాత్రం బాగానే ఉంది బిజినెస్ పరంగా అయితే. సో గులాబ్ జామున్ మొత్తము స్లోగా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 10 నిమిషాలు అట్లా మొత్తం స్లో మెట్లో, అంటే స్టవ్ హైలో పెట్టకుండా స్లోగా పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఫుల్ హైలో పెట్టేసి డీప్ ఫ్రై చేస్తే లోపల అనేది పిండి పిండిగా ఉంటుంది అనమాట. అలా కాకుండా స్లోగా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని చక్కెర పాకం వచ్చిన తర్వాత ఇలా గులాబ్ జామున్ మొత్తం అన్నీ వేసేసుకొని ఇలా పాకంలో వేసేస్తే చూసారు కదా, చూస్తుంటే నోరేరిపోతుంది కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. బ్రెడ్ ప్యాకెట్ ఉంటే 2 రకాల స్వీట్లు కాదు, బ్రెడ్ ప్యాకెట్ ఉంటే 2-3 రకాలు ఏవైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఈ 2 అయితే బాబు బర్త్డే కోసం అని చెప్పేసి ఇవాళ చేశాను అనమాట. జ్యూసీగా గులాబ్ జామున్ అయితే చాలా బాగుంది కదా. ఈ మొబైల్ విషయానికి చెప్తున్నాను కదా, సో అలా మనకి ఎందుకంటే నాకు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా ఇమీడియట్లీ వెంటనే క్యాష్ ఇస్తారనమాట. సో అది షాప్లోకి మనకి నేను కుట్టిన బ్లౌజులన్నీ వీడియో పెడతాను, డైలీ స్టేటస్ కూడా పెడతాను అనమాట. సో అందుకోసం అని చెప్పేసి స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ క్లియర్గా ఉండట్లేదని చాలామంది అన్నారు నాకు వీడియోలు చూసి కూడా. అందుకని చెప్పేసి కొత్త మొబైల్ అయితే తీసేసుకున్నాను. అలాగే కొత్త మొబైల్ తోటి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. కానీ ఇది ఎలా ఉంటుందో మీరే చూస్తున్నారు కదా, చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే బ్రెడ్తో 2 రకాల స్వీట్స్ అయితే చేశాను కదా, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. మనం చేసి పెట్టిన ఫస్ట్ బ్రెడ్ ఉంటుంది కదా కోవాలాగా, చూసారు కదా, మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. అలా ఏపర్ సీట్ వేసేసి మనం చాకుతో కొంచెం అట్లా కట్ చేసినట్టు ఉంచేసి ఇలా బోర్లు ఇచ్చేస్తే మనకి ఫ్రీగా మామూలుగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కదా. మొత్తానికి బ్రెడ్ స్వీట్ అయితే చూస్తుంటే చాలా బాగుంది. అసలు చూస్తుంటే కాదు, ఖచ్చితంగా నా మాట విని ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చేసి ఈరోజే మీరు ఇలా బ్రెడ్ తోటి, ఓన్లీ ఈ బ్రెడ్ అయినా సరే గులాబ్ జామున్ అయినా ట్రై చేయండి. ఈ బ్రెడ్ తోటి ఓన్లీ బ్రెడ్ ముక్కలు మిక్సీ పట్టేసి చక్కెర 2 కలుపుకొని కొంచెం పాల పౌడర్ కలిపేసి ఇలా చేసేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కామెంట్ చేస్తారు బాగుందని. పీసెస్ లాగా కట్ చేసుకొని మామూలుగా అయితే మనం తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి కొంచెం గట్టిగా వస్తుంది, అప్పుడు బాగుంటుంది. లేదా డైరెక్ట్గా మనం గిన్నెలలో వేసుకొని తినచ్చు అనమాట. ఇలా పీసెస్గా అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా పీసెస్ లాగా చేశాను. చూసారు కదా ఎలా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గులాబ్ జామున్ అండ్ బ్రెడ్ స్వీట్ అనమాట, చాలా బాగుంది కదా. ఈరోజు ఇంకా దీంతో పాటు కేక్ కూడా ఇంట్లోనే చేసేస్తున్నాను. అలాగే లంచ్ కోసం వచ్చేసి బిర్యానీ అనమాట. ఇట్లో నేను ఉదయం షాప్కి వెళ్ళేటప్పటికి ముందే 10 గంటలకు చేసి పెట్టి వెళ్ళాను అనమాట. సో మధ్యాహ్నం వచ్చిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎడిటింగ్ కూడా ఉంటుంది కాబట్టి చేసుకోవడానికి షాప్కి వెళ్ళకపోతే అస్సలు కుదరదు. ఎందుకంటే ఊరెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి. సో ఎందుకంటే ఉన్నాయన్నీ మొత్తం అర్జెంట్ బట్టలన్నీ కుట్టేసి ఇవ్వాలి. సో చూసారు కదా అసలు ఎంత బాగుందో స్వీట్. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ తక్కువ రెసిపీ, అంటే తక్కువ ఐటమ్స్తో కలిపి ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, చికెన్ బిర్యానీ. మా అబ్బాయికి ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ టమాటా వేసేసి, వాడికి రైస్ చేస్తే చాలా ఇష్టము. సో టమాటా వేసేసి కొంచెము చికెన్ బిర్యానీ చేశానమాట. మార్నింగ్ వచ్చేసి స్వీట్ రెసిపీ, అలాగే మధ్యాహ్నం బిర్యానీ కూడా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.